भारत माता की जय, बोलो संत भारत की जय, बोलो महात्मा गांधी की जय। అన్న కొద్దిగా అప్ సైడ్ అన్న సెల్ ఫోన్ పిచ్చా पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाहे सब शुभाशिष माहे जाहे तव जय दाता जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे भारत माता की దినోత్సవం సందర్భంగా బాబునారు ప్రజలకు తెలంగాణ ప్రజలకు అందరూ కూడా దేశ శుభాకాంక్షలు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 77 సంవత్సరాలు అవుతోంది. బ్రిటిష్ పాలన నుండి విముక్తి అయి స్వతంత్ర దేశంగా మనం పరిపాలించుకోవాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమాన హక్కులు ఇవ్వాలి. అందరూ కలిసి జీవించాలి, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి మరి ఎంతో మంది మహానుభావుల త్యాగాల వల్ల స్వాతంత్రం తెచ్చుకొని మరి రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మంచి గొప్ప రాజ్యాంగాన్ని రాసి 70 సంవత్సరాలు అవుతుంది. 70 సంవత్సరాలలో ఇంకా మన భారతదేశం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశం ఒకప్పుడు పక్కన నుంచి చైనా మనకన్నా తక్కువ ఆర్థిక స్థితిగతులు ఉండేవి, ఇంకా చాలా దేశాలు కూడా. కానీ ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం భారతదేశం. చైనాను మించి ఈరోజు భారతదేశం జనాభాలో ఉంది. కానీ అభివృద్ధిలో కూడా మనం అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అక్కడక్కడ అఘాయిత్యాలు, ఆడవాళ్ల పట్ల వరకట్న వేధింపులు, ఆడవాళ్లకు సమాన హక్కు అని చెప్పి ఆడవాళ్లు స్వతంత్రంగా ఒంటరిగా తిరిగే నాడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్తున్నారు. కానీ ఈరోజు చూస్తే ఏ పేపర్ చూసినా మహిళల పట్ల ప్లస్ ఇంకా అంటరానితనము, కులము, మతము అనే పేరు మీద ఈ భారతదేశం ఇంకా ముందుకు పోలేకపోతాం. కనుక ఈరోజు మనం అందరం కూడా కష్టపడి దేశాన్ని మనం ఇంకా ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రం కూడా ఎంతో కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. ఒకప్పుడు మంచి సంపన్నమైనటువంటి ఈ ప్రాంతం కరువు కాటకాలతో వ్యవసాయం మొత్తం కూడా ఎండిపోయి రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుని, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని పూర్తిగా తాగడానికి కూడా నీళ్లు లేకుండా ఎప్పుడో 10 రోజులకు వస్తే నీళ్లు పట్టుకొని తాగే పరిస్థితి ఉండేది. మరి మనం కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అన్నాడు మనం కేసీఆర్ గారి నాయకత్వంలో సాగునీరు, మంచినీరు, ఆరోగ్యము, విద్య పట్ల ఎంతో శ్రద్ధ చూసి 1000 గురుకులాలు ఏర్పాటు చేసి ప్రతి మండల కేంద్రంలో హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రతి రైతుకు రైతు బంధు ఇచ్చి, ఫ్రీ కరెంట్ ఇచ్చి, మరి రైతు బీమా ఇచ్చి ఇట్లా అన్ని వర్గాలను దేశానికి వెన్నెముక రైతులు కనుక
రైతుని కేంద్రంగా తీసుకొని ఎన్నో రకాలుగా మనం అభివృద్ధి చేసుకున్నాం. మరి ఈరోజు మరి మనందరూ కూడా చాలా బాధ్యత ఉంది. గత తెలంగాణ వచ్చి 12 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో మనం ఎట్లా కష్టపడ్డ చేసుకున్నాము. మరి 2.5 సంవత్సరాలు దాదాపు వస్తుంది. ఏం జరుగుతుందని మీరు కూడా ప్రతి పౌరుడు దృష్టి పెట్టి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉంది. మరి మనము కలిసికట్టుగా ముందుకు పోవాలని, ఐక్యమత్యంతో అందరూ ఉండాలని చెప్పి మీ అందరికీ మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.